హలో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ టు పై అకాడమీ. ఈ వీడియో సిరీస్లో మనము ఆర్ఆర్బీ పీవైక్యూస్ చూద్దాం. పర్టికులర్లీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో షిఫ్ట్ వైజ్ అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియోలో 27 నవంబర్ 2025 రోజున షిఫ్ట్ 1లో అడిగిన ఫిజిక్స్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. అరౌండ్ 11 క్వశ్చన్స్ అడిగాడు. ఆల్ ఆర్ సింపుల్ క్వశ్చన్స్ అండ్ ఆ సింపుల్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చూస్తాం అలాంగ్ విత్ రిలవెంట్ కాన్సెప్ట్స్. ఈ క్వశ్చన్ని సౌండ్ టాపిక్ నుంచి అడిగాడు. సౌండ్ వేవ్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ 330 మీటర్ పర్ సెకండ్. అంటే సెటెన్ స్పీడ్తో ట్రావెల్ అయిన సౌండ్ వేవ్ సెటెన్ వేవ్ లెంత్ కలిగి ఉంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగాడు అనమాట. దీనికి సంబంధించి మనం కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. జస్ట్ ఈ సొల్యూషన్ అండ్ ఈ ప్రాబ్లమ్ అయితే మనము డైరెక్ట్ ఈ ఫార్ములాతో సాల్వ్ చేసేయచ్చు. C=n లాంబ్డా. మ్యాక్సిమం సౌండ్ టాపిక్లో ఈ ఒక్క ఫార్ములానే ఉంటుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ థియరీ బేస్డ్ ఆర్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సి అంటే వెలాసిటీ, ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఈ మూడు టర్మ్స్ మీదే ప్రాబ్లం ఉంటుంది. మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు? వేవ్ లెంత్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. వేవ్ లెంత్, స్పీడ్, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. అసలు స్పీడ్ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, వేవ్ లెంత్ అంటే ఏంది, కొంచెం స్పీడ్గా చూసేద్దాం. అసలు సౌండ్ వేవ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్లో మనం సౌండ్ వేవ్ ఎలా ఉంటుందని విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక వేవ్ గీసాం కదా, ఇది సౌండ్ వేవ్ కాదు. సౌండ్ వేవ్ అనేది ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా ఉంటుందన్నమాట. ఇది ట్రాన్స్వర్స్ వేవ్, ఇది లాంగిట్యూడినల్ వేవ్. అంటే వేవ్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో దాని యొక్క వైబ్రేషన్స్ కూడా అదే డైరెక్షన్లో ఉంటే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. అంటే ఇక్కడ వేవ్ అనేది చూడండి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, దాని యొక్క వైబ్రేషన్స్ కూడా ఈ విధంగా అదే డైరెక్షన్లో ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి కంప్రెషన్స్ ఉన్నాయి, రేర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, రేర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అంటే సౌండ్ వేవ్ అనేది ఒక ఫిజికల్ వేవ్. ఏమవుతుంది, ఒక వైబ్రేషన్ అనేది ఒక సర్టెన్ పాయింట్ నుంచి వచ్చినప్పుడు ఈ వైబ్రేషన్స్ అనేవి దాని చుట్టూ ఉన్న పార్టికల్స్కి తగులుతాయి అన్నమాట. ఎయిర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ఎయిర్ మాలిక్యూల్స్కి ఎప్పుడైతే ఈ వైబ్రేషన్స్ అనేవి తగులుతాయో ఈ ఎయిర్ మాలిక్యూల్స్ కూడా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఇవి ఒక వేవ్ ఫామ్లో వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఇలాగా వేవ్ ఫామ్లో వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఈ విధంగా వేవ్ ఉంటే దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటారు. ఇట్లాగా అదే డైరెక్షన్లో వైబ్రేషన్ అండ్ మూమెంట్ ఉంటే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. ఇప్పుడు మెయిన్గా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఈ వేవ్స్ యొక్క ప్రెషర్ ద్వారా జరుగుతుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఆర్ కొన్ని ఏరియాస్లో ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గరగా ఉంటాయి అన్నమాట. అంటే ఒకేసారి వచ్చి గుద్దుకుంటాయి కదా, అలా గుద్దుకున్నప్పుడు అన్నీ దగ్గరగా వచ్చేస్తాయి. ఈ ఏరియాని ఏమంటాం మనం? కంప్రెషన్ ఏరియా అంటాము. రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వాటి యొక్క పీడనం లేదా వాటి యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. దాన్ని రేర్ ఫ్రాక్షన్ అంటారనమాట. నార్మల్గా ఇక్కడ పైన ఒక వేవ్ చూపించారు కదా, దీనికి క్రస్ట్ అండ్ ట్రఫ్ అని ఉంది. ఇది జస్ట్ ఇండికేటర్ మాత్రమే. అంటే ఈ సౌండ్ వేవ్ని మనము సిగ్నల్ రూపంలో చూస్తే క్రస్ట్ అండ్ ట్రఫ్ ఉంటుంది, కానీ రియల్గా సౌండ్ వేవ్కి క్రస్ట్ అండ్ ట్రఫ్ ఉండదు. దానికి ఏముంటాయి? కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్ ఉంటాయి. ఇంకా సౌండ్ వేవ్కి ఇంకొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏంది మనం చెప్పుకున్నాం ఈ ఫార్ములాలో. C=n లాంబ్డా. సి అనేది స్పీడ్ అనమాట. సౌండ్ వేవ్కి స్పీడ్ అనేది ఉంటుంది. ఈ సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ అనేది అది ట్రావెల్ చేసే మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌండ్ వేవ్ అనేది సాలిడ్లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి, దానికి చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది కంపేర్డ్ టు ఎయిర్. ఎందుకంటే ఎయిర్లో మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉంటాయి. అలాంటప్పుడు ఒక మాలిక్యూల్ నుంచి ఇంకొక మాలిక్యూల్కి ఈ వైబ్రేషన్స్ అనేవి పాస్ అవ్వాలంటే సర్టెన్ ల్యాగ్ అనేది ఉంటుందన్నమాట. దాంతో పోల్చుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో మనకి 330 to 340 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అనేది సౌండ్ వేవ్స్కి ఉంటుంది. అదే మనము వాటర్లో తీసుకున్నట్లయితే ఇంటూ 5 times ఉంటుంది. అరౌండ్ 1500 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే వాటర్లో మాలిక్యూల్స్ అనేవి ఇంకొంచెం దగ్గరగా ఉంటాయి. ఇంకా మనము ఒక సాలిడ్ అనేది తీసుకున్నప్పుడు అరౌండ్ 5000 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అనేది ఉంటుంది. అంటే సాలిడ్లో హైయెస్ట్ స్పీడ్తో సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి. ఎందుకంటే మాలిక్యూల్స్ దగ్గరగా ప్యాక్ అయి ఉంటాయి. ప్యాక్ అయి ఉండడం వలన వైబ్రేషన్స్ అనేవి చాలా స్పీడ్గా ఒకదాని నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సౌండ్ వేవ్ యొక్క వెలాసిటీ గురించి మనం చూసాం. ఇప్పుడు సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ గురించి చూద్దాం. ఈ డయాగ్రామ్లో మనము 2 types ఆఫ్ సౌండ్ వేవ్స్ చూస్తున్నాం. ఇక్కడ ఒక వేవ్ ఉంది, కింద ఇంకొక వేవ్ ఉంది. ఇప్పుడు పర్టికులర్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక మూవ్ అవుతున్న సౌండ్ వేవ్స్ అనమాట. మూవ్ అవుతున్న సౌండ్ వేవ్స్ ఇవి. ఈ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఈ లైన్ దగ్గర మనం టైం పెట్టుకొని మెజర్ చేసామనుకోండి, ఈ వేవ్స్ ఇలా మూవ్ అవుతున్నాయి అనుకోండి. ఒక సర్టెన్ టైం తర్వాత
ఈ లైన్ గుండా ఎన్ని వేవ్స్ మూవ్ అవుతాయి ఈ పెద్ద వేవ్ లో? 1 2 3 4.5 అంటే 4.5 సపరేట్ వేవ్స్ అనేవి దీని గుండా మూవ్ అవుతాయి. కానీ దీంట్లో చూడండి చాలా ఎక్కువ వేవ్స్ అనేవి మూవ్ అవుతాయి. దీని ఫ్రీక్వెన్సీ 5 హెర్ట్జ్, దీని ఫ్రీక్వెన్సీ 15 హెర్ట్జ్. సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏంది? హెర్ట్జెస్. అంటే 1/సెకండ్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. ఇక్కడ 5 హెర్ట్జెస్ అన్నాడంటే పర్ సెకండ్కి 5 ఇండివిజువల్ వేవ్స్ అనేవి దీని గుండా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ పర్ సెకండ్కి 15 ఇండివిజువల్ వేవ్స్ అనేవి ఒక లైన్ గుండా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓవరాల్గా సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ కానీ మనం తీసుకున్నామంటే అది సౌండ్ వేవ్ యొక్క వెలాసిటీ అని మనం అంటాం అనమాట. అలా కాకుండా ఇండివిజువల్ కాంపోనెంట్స్ యొక్క స్పీడ్ కానీ మనం తీసుకుంటే అది సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సౌండ్ వేవ్స్ యొక్క సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆర్ వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటి యొక్క వేవ్ లెంత్ అంటే కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి రేర్ ఫ్రాక్షన్ ఎండింగ్ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అని అంటాం. ఆ వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటే దానికి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అంతే కదా, ఈ డయాగ్రామ్లో మనకి కనిపిస్తుంది. ఇంకా దాన్ని మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటే అదే ఏరియాలో ఎక్కువ వేవ్స్ పడతాయి కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాకా మనము సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ చూసాము, సౌండ్ వేవ్ యొక్క వేవ్ లెంత్ చూసాము, సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ చూసాము. ఇప్పుడు సౌండ్ వేవ్లో ఇంకొన్ని సర్టెన్ పాయింట్స్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. పిచ్ అంటే ఏంది, టోన్ అంటే ఏంది, వాల్యూమ్ అంటే ఏంది, యాంప్లిట్యూడ్ అంటే ఏంది, ఇలాగా ఎగ్జామ్లో ఏదైనా అడగొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో లో పిచ్ ఉంది, ఇక్కడ లో పిచ్ హై పిచ్. అంటే ఫ్రీక్వెన్సీ దీనికి ఎక్కువ ఉంది, దీనికి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే హై పిచ్ ఉంటుంది, ఒక వాల్యూమ్ ఆర్ ఈ సౌండ్కి మనకి వినిపించే విధానానికి ఎక్కువ పిచ్ ఉంటుంది. అదే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే లో పిచ్ ఉంటుంది. అంటే ఈ హై పిచ్ లో పిచ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళల్లో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది అనమాట, అందుకని వాళ్ళ వాయిస్ అనేది కొంచెం గట్టిగా ఆర్ బేస్ ఎక్కువ ఉన్నట్లు వినిపిస్తుంది. దీన్ని లోవర్ పిచ్ అంటారు. అలా కాకుండా కొంతమందికి లేడీస్లో పల్చని వాయిస్ అనేది ఉంటుందన్నమాట, దాన్ని హై పిచ్ అంటారనమాట. ఈ హై పిచ్లో వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ హై పిచ్ని యూజ్ చేసుకుని, అంటే కొంతమంది సింగర్స్ ఉంటారు కదా, ఓపెరా సింగర్స్ ఉంటారు కదా, ఈ హై పిచ్ని యూజ్ చేసుకుని ఈవెన్ గ్లాస్ని కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక ష్రిల్ సౌండ్ అనమాట. అంటే వినడానికి అంత వినసొంపుగా ఉండదు, బట్ లోవర్ పిచ్ ఏదైతే ఉందో వినడానికి కొంచెం మన చెవులకి వినడానికి ఈజీగా ఆర్ కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? మనం ఇందాక కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్ అనేది చూసాం అనమాట. అంటే ఈ కంప్రెషన్ అంటే దగ్గరగా ఉంటాయి, రేర్ ఫ్రాక్షన్ అంటే దూరంగా ఉంటాయి అని చూసాం. దాని వెడల్పు ఏదైతే ఉందో అది యాంప్లిట్యూడ్. అంటే సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎంత లావుగా ఉన్న వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే అంత యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువ ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, సిమిలర్ ఎగ్జాంపుల్ మనం రేడియో వేవ్స్, అంటే ఈ సౌండ్ వేవ్స్ కాదు, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాంప్లిట్యూడ్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే పెద్ద సైజు ఉంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ, చిన్న సైజు ఉంటే యాంప్లిట్యూడ్ తక్కువ. ఇంకొక కాన్సెప్ట్ ఏంది? వాల్యూమ్. యాంప్లిట్యూడ్కి వాల్యూమ్కి డిఫరెన్స్ ఏంది? యాంప్లిట్యూడ్కి యూనిట్ ఏంది? మీటర్స్ అనమాట. అంటే దాని యొక్క సైజ్ గురించి చెప్తుంది కాబట్టి యాంప్లిట్యూడ్కి యూనిట్ ఏమవుతుంది? మీటర్స్ అవుతుంది. అలా కాకుండా వాల్యూమ్కి యూనిట్ ఏమవుతుందంటే డెసిబల్స్ అవుతుంది. అంటే యాంప్లిట్యూడ్ అనేది సౌండ్ యొక్క సైజ్ గురించి చెప్తుంది, వాల్యూమ్ అనేది ఆ యాంప్లిట్యూడ్ ఉన్న సౌండ్ అనేది, ఈ శబ్దం అనేది మనకి ఎంత తీవ్రంగా వినిపిస్తుంది. వాల్యూమ్ని మనం పెంచొచ్చు, తగ్గించవచ్చు. అంటే యాంప్లిట్యూడ్ని కంట్రోల్ చేయడం ద్వారా వాల్యూమ్ని మనం పెంచుతాం, తగ్గిస్తాం అనమాట. ఈ ప్రాసెస్ని మనం ఎక్కడ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్స్లో నాబ్స్ ఉంటాయి. ఈ నాబ్స్ని మనం తిప్పడం ద్వారా మనం ఏం చేస్తాం? వాల్యూమ్ని కంట్రోల్ చేస్తాం. అంటే మొత్తం యాంప్లిట్యూడ్ మన చెవుకి వినపడకుండా యాంప్లిట్యూడ్ యొక్క సైజ్ని మనం తగ్గిస్తాం అనమాట. దీన్ని వాల్యూమ్ అంటారు. అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో మనకి వినపడే సౌండ్ని ఎంత తీవ్రంగా సౌండ్ అనేది వినిపిస్తుందో అది ఆ సౌండ్ యొక్క వాల్యూమ్. యాంప్లిట్యూడ్కి యూనిట్ మీటర్, వాల్యూమ్కి యూనిట్ డెసిబల్. నెక్స్ట్ ఈ నాబ్ అనేది యూజ్ చేస్తారు కదా సౌండ్ ఎక్విప్మెంట్లో, ఆ నాబ్లో ఏం వాడతారు, ఏ ఎక్విప్మెంట్ ఆర్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ వాడతారు అనే క్వశ్చన్ మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ ఏం చేస్తుంది? మనకి ఎలక్ట్రిసిటీలో రెసిస్టర్ అనే కాన్సెప్ట్ తెలుసు. రెసిస్టర్ ఏం చేస్తుంది? ఆర్ రియోస్టాట్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ సిగ్నల్ రాకుండా రెసిస్టెన్స్ని అప్లై చేస్తుంది. సేమ్ పొటెన్షియోమీటర్ కూడా అంతే అనమాట. ఇది వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ నాబ్ వోల్టేజ్ని కంట్రోల్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్ని తగ్గించి, అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్ని చేంజ్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట. ఈ పొటెన్షియోమీటర్ అనేది వోల్టేజ్ కంట్రోల్ ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్ని చేంజ్ చేస్తుంది. ఆ విధంగా మనకి వినపడే వాల్యూమ్ని కూడా
చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏంది, నోట్ అండ్ టోన్. నోట్ అంటే ఏంది, టోన్ అంటే ఏంది. ఈ నోట్ అనేది ఆర్ టోన్ అనేది మ్యూజిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట. మ్యూజిషియన్స్ అనే వాళ్ళు సౌండ్ని సింబలైజ్ చేయడానికి, అంటే మనకి వినపడతాయి రకరకాల మ్యూజిక్ టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి ఒకరి నుంచి ఇంకొకరికి కమ్యూనికేట్ చేయడానికి నోట్స్ అని వాడతారు అనమాట. అంటే పేపర్ మీద సౌండ్ని రాస్తారు, రిప్రజెంట్ చేస్తారు, డయాగ్రామ్స్ వేస్తారు అనమాట. మనకి కొన్ని రకాల డయాగ్రామ్స్ ఇదిగోండి ఈ విధంగా మనకి సమ్ సెర్టైన్ డయాగ్రామ్స్ అనేవి పియానో వాయించే వాళ్ళు కానీ వీళ్ళందరూ నోట్స్ రాసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఏంది, నోట్స్ అనమాట. టోన్ అంటే ఏంది, ఒక సెర్టైన్ పిచ్లో మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది, సెర్టైన్ ఫ్రీక్వెన్సీలో ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది. ఒక పియానో ఉంది, ఒక గిటార్ ఉంది, ఒక వయలిన్ ఉంది, సేమ్ మ్యూజిక్ ప్లే చేశాడు, సేమ్ టైప్ ఆఫ్ సౌండ్తో ప్లే చేశాడు. కానీ 3 డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 3 రకాలుగా వినిపిస్తాయి. ఈ 3 రకాలుగా వినిపించే విధానాన్ని మనం టోన్ అంటాం. అంటే సేమ్ పిచ్, సేమ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్న సౌండ్ కూడా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో వాయించినప్పుడు మనకి డిఫరెంట్ టోన్స్లో వినిపిస్తుంది. సో మనకి కవర్ అయిన కాన్సెప్ట్స్ ఏంది, వాల్యూమ్ అంటే ఏంది, యాంప్లిట్యూడ్ అంటే ఏంది, టోన్ అంటే ఏంది, పిచ్ అంటే ఏంది, నోట్ అంటే ఏంది, సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ, సౌండ్ వేవ్ యొక్క వేవ్ లెంత్, సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ అండ్ వెలాసిటీ మనం ఈ క్వశ్చన్లో కవర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా చూసేద్దాం. సౌండ్ వేవ్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 330 మీటర్ పర్ సెకండ్. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ల్యాండా. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఎన్ ల్యాండా. మనం కనుక్కోవాల్సింది ఎన్ వాల్యూ, అంటే ఫ్రీక్వెన్సీ ఎన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి పర్ సెకండ్ అనేది కనుక్కోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 330/0.33. ఇది మీటర్ పర్ సెకండ్, ఇది మీటర్. కాబట్టి ఎలాంటి కన్వర్షన్ అనేది, యూనిట్ కన్వర్షన్ అనేది మనకి అవసరం లేదు. ఇక్కడ 0.33 ఉంది కాబట్టి ఇక్కడ నేను 0 తీసేసి పైన ఇంటూ 100 వేసేస్తాను. అంటే పైన కింద 100తో మల్టిప్లై చేశాను, కింద 100 అనేది డెసిమల్స్ క్యాన్సిల్ చేసేస్తుంది, పైన 100 అలానే మిగిలిపోద్ది. ఇప్పుడు 33 1 జర్ 33, 10 జర్ క్యాన్సిల్ అవుద్ది. 1000 వైబ్రేషన్స్ పర్ సెకండ్ అనేది ఈ సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగాడు. దీంట్లో మనకి 2 కాన్సెప్ట్స్ అనేవి వస్తాయన్నమాట, సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అసలు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? సర్క్యులర్ మోషన్ అంటే మనకి అర్థమవుతుంది, సర్క్యులర్, సర్కిల్లో తిరిగితే సర్క్యులర్. యూనిఫామ్ అంటే సేమ్. ఇక్కడ ఏం సేమ్గా ఉండాలి, స్పీడ్ అనేది సేమ్గా ఉండాలి. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక సర్కిల్లో సేమ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటారు. ఇక్కడ సేమ్ స్పీడ్ అని ఎందుకన్నాం, సేమ్ వెలాసిటీ అని ఎందుకన్నాం, ఎందుకంటే స్పీడ్ అండ్ వెలాసిటీ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్. స్పీడ్ అనేది స్కేలార్, వెలాసిటీ అనేది వెక్టార్. స్పీడ్కి డైరెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ వాల్యూ మాత్రమే ఉంటుంది. అంటే ఇది 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మూవ్ అవుతుంది అని మాత్రమే మనం చెప్తాం. ఈ పర్టికులర్ పాయింట్లో ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, హారిజంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్లో అది కిందకి మూవ్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్లో రైట్కి మూవ్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్లో పైకి మూవ్ అవుతుంది. అంటే దాని యొక్క స్పీడ్ యొక్క వాల్యూని అలాంగ్ విత్ దాని డైరెక్షన్ని కలిపి చెప్తే అది వెలాసిటీ. ఓన్లీ స్పీడ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్తే అది జస్ట్ స్పీడ్ అనమాట. మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే కాన్స్టెంట్ స్పీడ్ ఉండాలి. దీంట్లో సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నాను. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే మనము ఒక రాయి తీసుకొని ఆ రాయికి ఒక తాడు కట్టేసి రౌండ్గా ఇలా తిప్పామనుకోండి, ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి, ఇప్పుడు ఆ రాయి అనేది ఎగిరిపోతుందా లేదా? తిప్పితే రాయి అనేది ఎగిరిపోదు, వదిలేస్తే ఎగిరిపోతుంది. మనం తిప్పుతున్నప్పుడు ఆ రాయి ఎగిరిపోకుండా అలాగా తిరుగుతుంది. ఈ రాయిని వెనక్కి ఎవరు లాగుతున్నారు? నా చెయ్యి అనేది లాగుతుంది అనమాట. ఇట్లాగా వెనక్కి అంటే తిరుగుతూనే ఉంది, కానీ నా చెయ్యి అనేది ఆ ఈ దారాన్ని సెర్టెన్ టెన్షన్తో ఆర్ సెర్టెన్ ఫోర్స్తో వెనక్కి లాగుతుంది. అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది రియల్ ఫోర్స్. ఇట్లాగా వెనక్కి ఎవరైతే లాగుతున్నారో ఆ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఈ ఫోర్స్ని ఇంకొక సిచ్యువేషన్లో మనం ఎక్కడ చూస్తాం? ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఆర్ ఎర్త్ చుట్టూ మూన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ప్లానెట్స్ అనేవి ఆ మూన్ని లాగుతూ ఉంటాయి. ఒక డౌట్ రావచ్చు, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో దారం అనేది ఉంది, ఈ దారం అనేది టెన్షన్ ద్వారా ఆ రాయిని వెనక్కి లాగుతుందని నేను చెప్పాను. కానీ ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎలాంటి దారం లేదు. ఇక్కడ ఎవరు లాగుతున్నారు వెనక్కి అంటే గ్రావిటీ. అంటే గ్రావిటీ అనేది ఫోర్స్, అది మనకి ఇన్విజిబుల్ ఫోర్స్ అయినా సరే అక్కడ ఆ ఫోర్స్ అనేది అలా ఉంటుంది. ఆ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? ప్లానెట్స్ని సన్ లాగేలా చేస్తుంది, ఆర్ శాటిలైట్స్ని ప్లానెట్స్ లాగేలా చేస్తుంది. ఇది సెంట్రిపిటల్ ఫోర్స్కి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఒక సర్క్యులర్ మోషన్లో ఆర్ ఒక సర్క్యులర్ ట్రాక్లో ఒక కార్ అనేది మూవ్ అయినప్పుడు ఆ కార్ అనేది అదుపు తప్పకుండా ఆ పక్కకి వెళ్ళి పడిపోకుండా బోల్తా కొట్టకుండా ఎవరు ఆపుతారు? ఆ కార్ టైర్స్
కి ఉన్న అండ్ ఆ కార్ టైర్స్కి నేలకి ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆ కార్ని వెనక్కి లాగుతుంది. ఏదైతే వెనక్కి లాగుతుందో ఆ ఫోర్స్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటారు. ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది రియల్ ఫోర్స్. ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఒకవేళ నేను ఈ రాయిని తిప్పుతూ ఉన్నాను అనుకోండి, తిప్పుతూ సడన్గా వదిలేశాను, ఏమైంది? ఏ డైరెక్షన్లో అయితే నేను ఎప్పుడైతే ఏ పాయింట్లో అయితే వదిలేసానో ఆ పాయింట్లో ఇట్లాగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట, ఆగకుండా వెళ్ళిపోతుంది. కారు ఉంది, కారు టర్నింగ్ అవుతూ ఉంది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈ కార్ టర్నింగ్ స్పీడ్ అనేది అంటే కారు వెళ్ళే వేగం అనేది ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎప్పుడైతే దాటి టర్నింగ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? కారు అవతలకి పడిపోతుంది. ప్లానెట్స్ కూడా ఈ గ్రావిటీ అనేది ఆ ప్లానెట్స్ ని సరిగ్గా పుల్ చేయకపోతే సన్ యొక్క గ్రావిటీ అనేది ప్లానెట్స్ కూడా అనంత విషయంలోకి వెళ్ళిపోతాయి. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మనం ఇప్పటి వరకు లాగాం, సరే ఓకే, మనము నెట్టామా, రాయిని నెట్టామా, ప్లానెట్స్ని నెట్టామా, కార్ని నెట్టామా? నెట్టలేదు. దేన్ని నెట్టలేదు. కానీ ఇవి వెళ్ళిపోయాయి, ఎక్కడికో వెళ్ళిపోయాయి. అవతల పక్క నుంచి ఎవరో లాగినట్లుగా ఇవి వెళ్ళిపోయాయి. ఎవరు లాగలేదు కానీ లాగినట్లుగా వెళ్ళిపోతాయి. ఈ ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. అంటే ఇది రియల్గా ఈ ఫోర్స్ అనేది లేదు, ఇది ఇనర్షియా వల్ల ఏర్పడుతుంది. అంటే ఒక రాయి అనేది ఈ సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పాయింట్లో దానికి సర్టెన్ వెలాసిటీ అనేది ఉంటుంది. an object in motion continues to be at motion. అంటే దాన్ని ఆ పాయింట్లో మనం వదిలేసాం అనుకోండి, అది ఆ డైరెక్షన్లో అలా వెళ్ళిపోతుంది. ఎందుకు? ఇనర్షియా వల్ల. కానీ మనం మ్యాథమెటికల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే మనము ఫిజిక్స్లో ఒక ఫోర్స్ ఉంది అని అనుకోవాలి. ఆ ఫోర్స్ ఏంది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇది రియల్ ఫోర్స్ కాదు, ఇది సూడో ఫోర్స్. ఇది లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి దీన్ని సూడో ఫోర్స్ అని అంటారు. సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఏ రియల్ ఫోర్స్. ఇది రియల్గా మనము వెనక్కి లాగుతూ ఉంటాం. అవతల పక్కకి రాయి వెళ్ళిపోయింది, దాన్ని అవతల పక్క నుంచి ఎవరు లాగలేదు, కానీ లాగారు కాబట్టి వెళ్ళింది అని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కోసం మనం అజంప్షన్ చేసుకుంటాము. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది జస్ట్ అజ్యూమ్డ్ ఫోర్స్ అనమాట. ఓన్లీ కాన్సెప్ట్ ఆర్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మాత్రమే దీన్ని వాడతారు. రియల్గా అయితే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది లేదు. నెక్స్ట్, సెంట్రిపిటల్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్స్ టు mv²/r. అంటే ఫోర్స్కి ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్స్ టు ma. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఆర్ సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్కి ఫార్ములా ఏంటంటే A ఈజ్ ఈక్వల్స్ టు v²/r. దీనికి డెరివేషన్ ఉంటుంది. అంటే సర్క్యులర్ మోషన్లో రొటేట్ అయ్యే పార్టికల్స్కి ఈ విధంగా యాక్సలరేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ దీని మీద కూడా మనల్ని ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్స్ 20 మీటర్ ఇన్ 4 సెకండ్ ఫైండ్ ఇట్స్ వెలాసిటీ. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అడిగాడు ఈ షిఫ్ట్లో. చాలా సింపుల్ ప్రాబ్లం. ఏంది? డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, వెలాసిటీ కనుక్కోమన్నాడు. వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 20/4 ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్/సెకండ్. అంటే కొన్నిసార్లు మన అదృష్టం బాగుంటే ఇలాగా సింపుల్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. స్నెల్స్ లా ఈజ్ రిటన్ యాజ్. ఇది లైట్ ఆర్ రిఫ్రాక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్లో నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో స్నెల్స్ లా అంటే ఏంటి? V ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ల్యాండా ఆర్ ఎన్ ల్యాండా, సి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ల్యాండా. ఈ రెండింటిని ఏమంటాము? వేవ్ ఈక్వేషన్ అని అంటాము. ఇది వేవ్స్లో వెలాసిటీ, వేవ్ లెంత్ ఆర్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏంటి? n1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఐ n1 సైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు n2 సైన్ ఆర్. దీన్ని స్నెల్స్ లా అని అంటారు. ఇక్కడ n1 n2 అంటే ఏంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం. సైన్ ఐ సైన్ ఆర్ అంటే ఏంటంటే ఇక్కడ ఐ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆర్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే రిఫ్రాక్షన్ యొక్క కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక మీడియం నుంచి లైట్ వేవ్ అనేది ఇంకొక మీడియంకి పాస్ అయినప్పుడు అది బెండ్ అవుతుంది. ఈ బెండ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారు? రిఫ్రాక్షన్ అని అంటారు. ఈ మీడియం ఏదైతే ఉందో దానికి ఒక నార్మల్ గీసామనుకోండి. నార్మల్ అంటే నథింగ్ బట్ ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసామనుకోండి. ఆ పర్పెండిక్యులర్ లైన్తో ఈ లైట్ వేవ్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందో అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇదే నార్మల్తో అది బెండ్ అయిన లైట్ వేవ్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందో అది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. n1 అంటే ఇనిషియల్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, n2 అంటే నెక్స్ట్ సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. n1 ఇంటూ సైన్ ఐ ఈక్వల్ టు n2 ఇంటూ సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఆర్ సైన్ ఐ బై
సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫార్ములా ఈ ప్యాటర్న్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈక్వల్ టు n2 బై n1. అంటే 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 2/1. అంటే ఫస్ట్ మీడియం యాంగిల్ బై సెకండ్ మీడియం యాంగిల్ ఈక్వల్ టు సెకండ్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బై ఫస్ట్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు, రేరర్ మీడియం అంటే మీడియం లైట్ డెన్సిటీ అనేది తక్కువ ఉన్న మీడియంని రేరర్ మీడియం అంటారు, డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్న మీడియంని డెన్సర్ మీడియం అంటారు. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు లైట్ యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది. స్పీడ్ అనేది తగ్గినప్పుడు అది నార్మల్కి దగ్గరగా వస్తుంది. అదే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తే లైట్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాగా పెరిగినప్పుడు అది ఈ నార్మల్కి దూరంగా వెళ్తుంది. దీనికి ఆన్సర్ అయితే ఆప్షన్ 2. నెక్స్ట్ F ఈజ్ ఈక్వల్స్ టు MA. F ఈక్వల్ టు MA అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఒక మాస్, హెవీ మాస్ ఉన్న బాడీ అనుకోండి, అది మూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. లైట్ మాస్ ఉన్న ఆబ్జెక్ట్ అనుకోండి, అంటే కార్ ఉంది, కార్ మూవ్ అవ్వాలంటే ఎక్కువ ఫోర్స్తో తోయాలి, మాస్ ప్రపోర్షనల్ టు ఫోర్స్ ఆర్ ఫోర్స్ ప్రపోర్షనల్ టు మాస్. అదే సైకిల్ తీసుకున్నాం అనుకోండి, సైకిల్ని తక్కువ ఫోర్స్తో మనం మూవ్ చేయొచ్చు, సో ఫోర్స్ ప్రపోర్షనల్ టు మాస్. నెక్స్ట్ ఫోర్స్ అండ్ యాక్సలరేషన్ రిలేషన్ ఎలా ఉంటుంది? మనము సర్టెన్ ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తే ఒక కార్కి తక్కువ యాక్సలరేషన్ వస్తుంది. అదే మనం ఆ ఫోర్స్ అనేది పెంచుకుంటూ పోయామనుకోండి, అదే వస్తువుకి ఎక్కువ యాక్సలరేషన్ అనేది వస్తుంది. సో ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్, ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఏ ఫార్ములా వచ్చింది? F ఈజ్ ఈక్వల్స్ టు MA. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏమి ఇచ్చాడు? 1/F ఈజ్ ఈక్వల్స్ టు 1/V ప్లస్ 1/U. ఇది మిర్రర్ ఫార్ములా అంటారు. అంటే మిర్రర్ ఆర్ లెన్స్ కాన్సెప్ట్లో, అంటే లైట్ కాన్సెప్ట్లో మిర్రర్ ఆర్ లెన్స్ గురించి అడిగే ప్రాబ్లమ్స్లో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈ కైండ్ ఆఫ్ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ F అంటే ఫోకల్ లెంత్, V అండ్ U అంటే ఏంటంటే ఒక మిర్రర్ ఉంది, ఇక్కడ ఒక మనిషి నిలబడ్డాడు, ఆ మనిషిని వాడు ఈ అద్దంలో చూశాడు. ఈ అద్దంలో చూసినప్పుడు మనకి ఇమేజ్ అనేది అద్దం లోపల కనిపిస్తుంది. సర్టెన్ డిస్టెన్స్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అద్దం లోపల. అంటే ఇమేజ్ అనేది సర్టెన్ మనకి అద్దం మీద కనిపించినా కూడా లోపల మనకి సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నట్లుగా లోతుగా ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఈ ఆబ్జెక్ట్, మనిషి అనేవాడు ఆబ్జెక్ట్, ఈ డిస్టెన్స్ని అంటే అద్దం నుంచి మనిషికి డిస్టెన్స్ని U అంటారు, అద్దం నుంచి లోపల ఫామ్ అయిన ఇమేజ్కి డిస్టెన్స్ని V అంటారు. సో U ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, V ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి లైట్ కాన్సెప్ట్లో ఆర్ లైట్ టాపిక్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. వర్క్ అండ్ ఎనర్జీ కాన్సెప్ట్ నుంచి అడిగిన ప్రాబ్లం అనమాట. వర్క్ డన్ ఈజ్ 0 వెన్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వాట్? జనరల్గా వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? FS. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో వర్క్ డన్కి ఫార్ములా మనం ఏం తీసుకుంటామంటే FS కాస్ θ తీసుకుంటారు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనమాట. ఎప్పుడు FS కాస్ θ తీసుకోవాలి, ఎప్పుడు FS తీసుకోవాలి? మనం సింపుల్గా యాంగిల్ అనేది ఇచ్చినప్పుడు FS కాస్ θ తీసేసుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకోవాలి అంటే జనరల్గా ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందనుకోండి, దాన్ని అది ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసాము అంటే ఏమవుతుంది? ఇక్కడ కాస్ θలో θ అనేది 0 అయిపోతుంది. కాస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి మనం కాస్ θని కన్సిడర్ చేయము, ఓన్లీ FS మాత్రమే తీసుకుంటాం. ఇలా ఎందుకు తీసుకుంటాం? ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ వెక్టార్కి, అంటే ఒక సర్టెన్ యాంగిల్లో ఉన్న వెక్టార్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. హారిజంటల్ కాంపోనెంట్ ఏమంటారు? F cos θ అంటారు. వర్టికల్ కాంపోనెంట్ ఏమంటారు? F sin θ అంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఇదే ఆబ్జెక్ట్ని దారంతో లాగొచ్చు అనమాట, సర్టెన్ యాంగిల్తో θ. ఇప్పుడు ఈ దారంతో నేను దీన్ని లాగాను అనుకోండి, హారిజంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? ఇది ఫోర్స్ అయితే ఇది F cos θ అవుతుంది, ఇది F sin θ అవుతుంది. మనకి వర్క్ అంటే ఏంది? వర్క్ జరిగిందని మనం ఎప్పుడు అంటాము? ఆబ్జెక్ట్కి డిస్ప్లేస్మెంట్ ఉంటే మాత్రమే వర్క్ జరిగింది అని మనము అంటాము. సో ఆబ్జెక్ట్కి డిస్ప్లేస్మెంట్ ఇచ్చిన ఫోర్స్ని మాత్రమే మనము కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్కి డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది ఏ ఫోర్సు? F cos θ. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు F cos θ ఇంటూ S. ఈ వర్క్ డన్ 0 అవ్వాలి అంటే కాస్ θ అనేది 0 అవ్వాలి. కాస్ θ 0 అవ్వాలి అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 90. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4.
విచ్ ఫార్ములా గివ్స్ ఎలక్ట్రికల్ పవర్? మనకి V ఈజ్ ఈక్వల్స్ టు IR అంటే ఏంటో తెలుసు, అంటే వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఎట్ సేమ్ రెసిస్టెన్స్ అనమాట. నార్మల్గా పవర్కి ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్స్ టు VI, కానీ మనకి V ఈజ్ ఈక్వల్స్ టు IR అని తెలుసు. సో V ఈక్వల్ టు IR మనం సబ్స్టిట్యూట్ చేస్తే IR ఇంటూ I ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ I ఏమవుతుంది? I స్క్వేర్ R. P ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ R ఈ ఆప్షన్స్లో లేదు. నెక్స్ట్ మనం ఏం చేద్దాము? ఐని సబ్స్టిట్యూట్ చేద్దాం. V ఇంటూ I అంటే V బై R, V స్క్వేర్ బై R. P ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R ఉందా? ఆప్షన్ 2లో ఉంది. సో P ఈజ్ ఈక్వల్స్ టు VI అడగొచ్చు. పవర్ అంటే P ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ బై R, I స్క్వేర్ ఇంటూ R అనొచ్చు, ఆర్ V స్క్వేర్ బై R ఏదైనా అనొచ్చు. ఎలక్ట్రికల్ పవర్ అంటే ఏంది, వోల్టేజ్ అంటే ఏంది, కరెంట్ అంటే ఏంది, రెసిస్టెన్స్ అంటే ఏంది సింపుల్గా చెప్పేస్తాం. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, అంటే ఒక కరెంట్ వైర్లో ఛార్జ్ ఆర్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతే దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ I అని అంటారు. వోల్టేజ్ అంటే ఏంటి? జనరల్గా వాటర్ సర్టెన్ హైట్లో ఉందనుకుందాం. ఈ పైన ఉన్న వాటర్కి ఏముంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అంటే పైన ఉన్న వాటర్కి కింద ఉన్న పాయింట్తో పోల్చుకుంటే సర్టెన్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సిమిలర్గా ఈ కరెంట్ టాపిక్లో సిమిలర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు ఒక ఛార్జ్ని ఒక సర్టెన్ పాయింట్ నుంచి ఇంకొక సర్టెన్ పాయింట్కి మూవ్ చేయడానికి మనం కన్జ్యూమ్ చేసే ఎనర్జీనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్. అంటే ఒక్క ఛార్జ్కి మాత్రమే ఇది వోల్టేజ్. అలా కాకుండా ఎక్కువ ఛార్జెస్కి తీసుకుంటే దాన్ని మనం ఎనర్జీ అని అంటాము. పవర్ అంటే ఏంది? రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ. పవర్ అంటే ఏంది? రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అంటే ఎనర్జీ ఆర్ వర్క్ అనేది ఎంత టైంకి కన్జ్యూమ్ అవుతుందో చెప్పేదే పవర్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వర్క్ డన్ టు మూవ్ యూనిట్ ఛార్జ్. ఇప్పుడే చెప్పాను, అంటే ఒక సెర్టెన్ పాయింట్ నుంచి ఇంకొక సెర్టెన్ పాయింట్కి ఛార్జ్ని మూవ్ చేసేదే పొటెన్షియల్ డిఫరెన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏ స్టోన్ టైడ్ టు ఏ స్ట్రింగ్ ఈజ్ రొటేటెడ్ ఇన్ ఏ సర్కిల్, ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇందాకే చెప్పాను, ఆ స్టోన్ని తిప్పినప్పుడు సెంటర్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంది? సెంట్రిపిటల్ ఫోర్స్. అవతల పక్కకి యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇట్స్ ఏ సూడో ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదు, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అసలే ఉండదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్? క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ ఇక్కడ చూడండి, స్పీడ్, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, కంప్రెషన్. స్పీడ్, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ ఇవి మూడు ఏం చెప్తున్నాయంటే సౌండ్ వేవ్ యొక్క బిహేవియర్ని చెప్తున్నాయి. ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత వెడల్పుగా ఉంది, ఎంత ఎక్కువ వైబ్రేషన్స్ చెందుతుంది. ఈ లక్షణాలు అనమాట, క్యారెక్టరిస్టిక్స్ మనకి కనిపించేవి. కంప్రెషన్ అనేది ఇక్కడ పార్టికల్స్ ఉన్నాయి, ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్. అంటే సౌండ్ పార్టికల్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి, సౌండ్ పార్టికల్స్ అన్ని దూరంగా ఉన్నాయి, అవి కంప్రెషన్ అండ్ రిఫ్రాక్షన్. అంటే ఇక్కడ ఈ మూడిటితో పోల్చుకుంటే ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ కంప్రెషన్ అండ్ రిఫ్రాక్షన్ ఫిజికల్గా మనకి కనిపించేవి. సో కంప్రెషన్ అనేది ఫిజికల్ థింగ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద బిహేవియర్ ఆఫ్ సౌండ్, సో ఇట్ ఈస్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్. వెయిట్లెస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఏ శాటిలైట్ బట్ నాట్ ఆన్ ద మూన్ బికాస్. వెయిట్లెస్నెస్ అనేది శాటిలైట్లో ఉంటుందంట, మూన్ మీద ఉండదంట. ఎందుకు? వెయిట్లెస్నెస్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్ట్రోనాట్ అనేవాడు ఎర్త్ మీద నుంచి మూవ్ అయిపోయాడు, సర్టెన్ డిస్టెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అతను గాల్లో తేలుతాడు. ఇదే వెయిట్లెస్నెస్. శాటిలైట్లో ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది, మూన్ మీద ఉండదు. ఎందుకంటే మూన్ మీద గ్రావిటీ అనేది ఉంటుంది. మూన్ హ్యాస్ కన్సిడరబుల్ మాస్. ఈ మాస్ వల్ల గ్రావిటీ అనేది మూన్కి వస్తుంది. అంటే ఎర్త్తో పోల్చుకుంటే మూన్కి గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది. సో వెయిట్లెస్నెస్ అనేది ఉండదు. అసలు శాటిలైట్ లోపల వెయిట్లెస్నెస్ అనేది ఎందుకు ఉంటుంది? మనము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తీసుకున్నాం అనుకోండి, అది ఎర్త్కి దగ్గరగానే తిరుగుతూ ఉంటుంది, దాని మీద కూడా గ్రావిటీ అనేది అప్లై అవుతూ ఉంటుంది. దాని మీద గ్రావిటీ అప్లై అయినప్పుడు దాంట్లో ఉన్న వస్తువుకి బరువు అనేది ఉండాలి కదా. బరువు అనేది ఉంటుంది, కానీ ఆ బరువు అనేది అనిపించదు. వెయిట్ ఉంటుంది, వెయిట్ అనిపించదు. వెయిట్లెస్నెస్ అంటే వెయిట్ లేనట్లు ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు అంటే ఎర్త్ ఏదైతే ఉందో దీని చుట్టూ ఈ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది తిరుగుతూ ఉందనుకోండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కాన్స్టెంట్గా భూమి మీద పడిపోవడానికి ట్రై చేస్తుంది. ఈ పాయింట్కి వచ్చినప్పుడు పడిపోవడానికి ట్రై చేయగానే ఎర్త్ అనేది సర్క్యులర్గా ఉంటుంది కాబట్టి అది పడకుండా ఎస్కేప్ అయిపోతుంది. ఇలాగ ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కాన్స్టెంట్ ఫ్రీ ఫాల్లో ఉంటుంది. దాంట్లో ఉన్న ఆస్ట్రోనాట్ కూడా కాన్స్టెంట్ ఫ్రీ ఫాల్లో ఉంటాడు. ఇద్దరు ఫ్రీ ఫాల్లో ఉన్నారు కాబట్టి ఆ ఆస్ట్రోనాట్ అనేవాడు ఫ్రీ ఫాల్లో వెయిట్లెస్నెస్గా ఫీల్ అవుతాడు. సిమిలర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక లిఫ్ట్ అనేది ఉంది కదా, ఆ లిఫ్ట్ అనేది కాన్స్టెంట్ యాక్సలరేషన్లో ఫాలో అవుతూ ఉంది అంటే దాంట్లో ఉన్న మనిషి అనేవాడు గాల్లో
తేలుతాడు అనమాట, వెయిట్లెస్గా ఫీల్ అవుతాడు. ఒకవేళ ఆ లిఫ్ట్ అనేది నార్మల్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ కంటే జీ వాల్యూ కంటే ఎక్కువ యాక్సలరేషన్తో మూవ్ అయిందంటే మనిషి సీలింగ్కి తగులుతాడు. తక్కువ యాక్సలరేషన్గా మూవ్ అయిందంటే నేలకి ఆనుకొని ఉంటాడు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్సీస్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్సీస్ నథింగ్ బట్ వోల్టేజ్. వోల్టేజ్ యూనిట్ ఏంది? వోల్ట్. సో 11 క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. మనము ఈ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని మనం విత్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేద్దాం.